హైదరాబాద్ లో వర్క్స్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ నేత షేక్ అక్బర్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. వర్క్స్ బిల్లుకు వ్యతిరేకంగా ఎల్బీ స్టేడియం నుండి లిబర్టీ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ నిరసన ర్యాలీలో కాంగ్రెస్ నేతలు, ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హైదరాబాద్ లో వర్క్స్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ నేత షేక్ అక్బర్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. వర్క్స్ బిల్లుకు వ్యతిరేకంగా ఎల్బీ స్టేడియం నుండి లిబర్టీ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ నిరసన ర్యాలీలో కాంగ్రెస్ నేతలు, ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సైదులు లైవ్ లో అందిస్తారు. దీపిక, బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు బిల్లుకు సంబంధించి పార్లమెంట్లో ఆమోదం తెలిపిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. దానిలో భాగంగా హైదరాబాద్లో కూడా కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్లో ఇక్కడ ఎల్బీ స్టేడియం దగ్గర నుంచి లిబర్టీ సిగ్నల్ అంటే అంబేద్కర్ స్టాచ్యూ వరకు దాదాపుగా 2 కిలోమీటర్ల మేర కూడా ముస్లింలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క నిరసన ర్యాలీలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నేత అక్బర్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ముస్లింలందరూ కూడా ఇక్కడ ఎల్బీ స్టేడియం దగ్గరకు వచ్చారు. ఇక్కడ నుంచి నేరుగా లిబర్టీ సిగ్నల్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరకు కూడా పెద్ద ఎత్తున ముస్లింస్ అందరూ కూడా అక్కడికి నిరసనగా వెళ్తున్నారు. మోదీ ఖచ్చితంగా ఈ బిల్లుని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రధానంగా ముస్లింలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది ముస్లింస్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ముఖ్యంగా ఈ యొక్క వక్ఫ్ బోర్డు బిల్లు వల్ల మీకు ఇబ్బందులు తలెత్తే అంశం ఏంటి? అంటే ఎందుకు మీరు ఈ వక్ఫ్ బోర్డు బిల్లుకి నిరసన తెలుపుతున్నారు? మాదేం కోరిక అంటే అన్న, ఇది మోదీ గారు తెచ్చింది కదా, ఇది వక్ఫ్ బిల్, అది రిటర్న్ తీసుకోవాలని మాది కోరిక. ఇంకా ఇది దీనివల్ల మీకు ఇబ్బంది ఏంటి? ఇబ్బంది ఏంటంటే ఇది మా వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ, ఇది మా ముస్లిం ప్రాపర్టీలు. దాంట్లో ఆయన ఇది బిల్ తెచ్చారు కదా, అది అవసరం లేకుండే. అది మా కోరిక ఏంటంటే మేము ఇది రిటర్న్ వక్ఫ్ బిల్ తీసుకోవాలని మేము ప్రయత్నిస్తున్నాం. కొంతమంది ముస్లిమ్స్ ఉన్నారు, మాట్లాడదాం. ప్రత్యేకించి ఎందుకు మీరు నిరసన తెలపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వక్ఫ్ బోర్డ్ బిల్ కి వ్యతిరేకంగా ఎందుకు ప్రాబ్లం ఏంటి మీకు? ये जो वक्फ बिल का जो अपने प्रॉपर्टीज है, ये हमारे जो बड़े हैं वो हमारे जो बड़े लोग हैं उन्होंने हमारे वक्फ कर दिए। तो ज़मीन उसको हमारे को जो बड़े हमारे जो पहले थे बड़े लोग वो वक्फ हमारे को कर दिए थे, तो वो ज़मीन हमारी प्रॉपर्टी है, हमारे वक्फ में आ गई सो प्रॉपर्टी। वो वक्फ में प्रॉपर्टी आगे बाद जो मोदी हुकूमत है ये उससे छीनना चाह रही है हमसे, वो हम उनको नहीं देना चाह रहे। जो रिजेक्ट बिल है जो लोग पास कर लिए, वो बिल को रिजेक्ट करना है हमको, उतना है। उसके लिए ये जो रैली निकाली गई, इसके लिए हमारी मेहनत चल रही है. దీపిక, చూస్తున్నాం కదా, పెద్ద ఎత్తున ముస్లింస్ అందరూ కూడా ఈ యొక్క వక్ఫ్ బోర్డు బిల్లుని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి మోడీ ప్రభుత్వం అని చెప్పేసి కూడా చెప్తూ డిమాండ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున నిరసన కూడా తెలుపుతున్నారు. పెద్ద ఎత్తున ఇటు బ్లాక్ జెండాలు పెట్టి ఊపుతూ వీళ్ళు అందరూ కూడా నేషనల్ జెండాతోటి ఖచ్చితంగా మేమందరం కూడా ఈ దేశంలో భాగస్వాములం కాబట్టి మమ్మల్ని కూడా మా వక్ఫ్ బోర్డుకు సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క ప్రాపర్టీ విషయంలో కూడా ఎటువంటి ఇటు ఏరే వాళ్ళ యొక్క అనుమతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండొద్దు అనేది ప్రధాన డిమాండ్ కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క వక్ఫ్ బోర్డు బిల్లుని ఖచ్చితంగా కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేతలందరూ కూడా ముస్లింస్ అందరూ కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ముస్లింస్ అందరూ కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇటు ప్రభుత్వం కూడా 3 గంటల నుంచి 5 గంటల వరకు కూడా ఈ యొక్క నిరసన తెలిపేందుకు ముస్లింస్కి అవకాశం ఇచ్చింది కాబట్టి దాదాపుగా సమయం చూస్తే మాత్రం 4 కావస్తున్న నేపథ్యంలో మరో గంట పాటు కూడా ఈ యొక్క ముస్లింస్ అందరూ కూడా ఈ యొక్క వక్ఫ్ బోర్డు బిల్లుకి వ్యతిరేకంగా నిరసన తెలుపుతారు. మరో 10 నిమిషాలలోనే కొందరు నేతలందరూ కూడా అక్బర్తో సహా మిగిలిన కొందరు నేతలందరూ కూడా ఈ యొక్క వక్ఫ్ బోర్డు బిల్లుకి నిరసనగా కొంతమంది ఇటు ముస్లింస్ ఉద్దేశించి కూడా మీడియాతో కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. దీపిక, రైట్, థ్యాంక్ యూ సైదులు.